ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, మా ఊరిలో దొంగలు పడినారమ్మా, మామయ్య బంగారం బ్యాంకులో పెట్టాలి అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి నా బంగారం ఇస్తే నా నగలు నకిలీ నగలు అని తెలుస్తుంది కదా అమ్మ అని భయపడుతుంది. వల్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టినప్పుడు చెక్ చేస్తారు, అంతేకాని దాచుకోవడానికి లాకర్లో పెట్టడానికి చెక్ చేయరు అమ్మ అని అంటుంది. సరే అమ్మ అంటుంది. వేదవతి వల్లి నగలు తీసుకురా అమ్మ అని అంటుంది. నర్మద ప్రేమ వాళ్ళిద్దరూ నగలు వేదవతికి దగ్గరికి తీసుకొని వస్తారు. నర్మదా, ప్రేమ నీ నగలు చాలా బాగున్నాయి అంటుంది. ప్రేమ, అత్తయ్య మా అమ్మ నగలు ఇచ్చింది అని మామయ్య గారికి చెప్పావా అంటుంది. వేదవతి, నేను మర్చిపోయాను, చెప్పలేదు, ఇప్పుడు మీ మామయ్య గారికి చెప్తాను. నర్మద రూమ్లోకి వెళ్తుంది. వేదవతి, ఆగు నర్మద అంటుంది. ఏమైంది నర్మద అంటుంది. నర్మద, మామయ్యకి ప్రేమ వాళ్ళ అమ్మ నగలు ఇచ్చిందని తెలిస్తే నాకు తెలియకుండా ఎందుకు తీసుకున్నారు అని గొడవ పడతాడు, అందుకే మామయ్యకి తెలిసినప్పుడు తెలుస్తుంది అని అంటుంది నర్మద. సరే అంటుంది వేదవతి. వేదవతి వల్లి వస్తుంటే నర్మద, మీ అగ్గిపుల్ల కోడలు వస్తుంది, తనకు తెలిస్తే మామయ్య గారికి చెప్తుంది. వల్లి వస్తుంది. వేదవతి, అమ్మ వల్లి నీ నగలు బయటకు తీయ, వాటిని లెక్క పెట్టాలి అంటుంది. వల్లి, అన్నిటినీ కలిపి మంచిగా పెట్టాను అత్తయ్య అంటుంది. బయటకు వద్దు అంటుంది. వేదవతి, తీయి, వల్లి ఎన్ని నగలు ఉన్నాయో లెక్క పెట్టాలి అంటుంది. వల్లి నగలను బయట పెడుతుంది. నగలను చూసి నర్మద, ప్రేమ, అక్క నువ్వు నగలు తీసుకొని వచ్చినప్పటి నుంచి టెన్షన్ పడుతున్నావు అంటారు. తిరుపతి, వేదవతి ఇద్దరు కలిసి బ్యాంకులో నగలను పెట్టడానికి వెళ్తారు. నర్మద బుక్స్ని దాచుకొని వాళ్ళ రూమ్కి తీసుకొని వెళ్తుంది. అది చూసి వల్లి ఏం దాచుకొని వెళ్తుందో అని నర్మదని అడుగుతుంది. అప్పుడు నర్మద, ఏమీ లేదక్క అంటుంది. వల్లి, తినడం కోసం బంగారం వస్తువులు కానీ ఏమైనా తీసుకొని వెళ్తున్నావా అంటుంది. ఏమీ లేదక్క అని అంటుంది. నర్మద, బావగారు అంటుంది. వల్లి బా అని అటు తిరుగుతుంది. నర్మద రూమ్కి వెళ్ళిపోతుంది. వల్లి, నన్నే బురిటి కొట్టిస్తావా, అదేంటో నేను తెలుసుకుంటా అని అంటుంది వల్లి. నర్మద సాగర్కి బుక్స్ తీసుకొని, సాగర్ ఇన్ని బుక్స్ చదవగలనా అంటాడు. నర్మద, నేను నీతో చదివిస్తాను అంటుంది. సాగర్ చదువుకుంటాడు. అందరూ కలిసి అన్నం తింటారు. రామరాజు సార్ రాలేదా అంటాడు. వేదవతి, సార్ ఎవరు అంటుంది. నీ ముద్దుల కొడుకు అంటాడు. నీ ముద్దుల కొడుకే గాని నా ముద్దుల కొడుకు మీ ముద్దుల కొడుకు కాదా అండి అంటుంది. రామరాజు, పెద్దోడ ధీరజ్కి ఫోన్ చెయ్యి అంటాడు.